హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. ఈరోజు ఒక అయ్యగారి కథ చెబుతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఒక మోరల్ కూడా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? అనగనగా ఒక ఊళ్ళో ఒక అయ్యగారు ఉండేవాళ్ళంట. అతనికి పట్టుకొస్తే అక్షరం ముక్క రాదు. అయినా కానీ అందరూ 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నట్లు అతనికి పాండిత్యం వచ్చని చెప్పి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన కొన్ని రోజులకి భార్యకి అసలు విషయం తెలిసిద్ది. చాలా రోజులు అలా పస్తులుంటూ కాలం గడుపుతారు. ఒకరోజు భార్య భర్త దగ్గరికి వచ్చి, ఎన్ని రోజులు ఇలా పస్తులు ఉందాము, ఏదో ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక 4 అక్షరాలు నేర్చుకొని వచ్చి పెళ్ళాం భార్యను పోషించవచ్చు కదా అని అడిగింది. వెంటనే అయ్యగారు ఒక గురువు గారిని చూసుకొని విద్య నేర్చుకోవటానికని వెళ్ళాడు. వెళ్ళి ఎన్ని రోజులున్నా కానీ అతనికి పాండిత్యం అనేది రాలేదు. అతనికి ఎన్ని రోజులున్నా పాండిత్యం అనేది రాబోయేసరికి భార్య, సరే మీరు ఎవరికి కూడా మీకేమీ రాదని చెప్పకండి, నేను అందరికీ మా ఆయనకి పాండిత్యం వచ్చని చెబుతాను, ఏదో ఒక రకంగా మీరు మేనేజ్ చేద్దరు కానీ అంతా భగవంతుడి మీద అర్థం భారం అని చెప్పి భార్య తెలిసిన వాళ్ళందరికీ మా ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకొని వచ్చారు, అన్నీ వస్తున్నాయి అని చెప్పింది. చెప్పేసరికి ఒకరోజు ఒకళ్ళకి ఆవు తోడ పోయేసరికి అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యగారు మీకు పాండిత్యం వచ్చంట కదా, మా ఆవు తోడ పోయింది, ఎక్కడుందో చెబుతారా అని అంటాడు. అప్పుడు అయ్యగారు అటు ఇటు పుస్తకాలు తిరిగేసి, ఈరోజు మంచిది కాదు, రేపు చూసి చెబుతాను అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. పంపించి ఆ రోజు రేత్రంతా ఆ ఆవుదోడ ఎక్కడుందో ఎతికి పట్టుకొని ఒక దగ్గర కట్టేసి, తెల్లారి వాళ్ళు రాగానే మీ ఆవుదోడ పలానా చాట ఉంది అని చెబుతాడు. వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడే ఉంటుంది. ఇక అదే అందరికీ చెబుతారు వాళ్ళు, అయ్యగారు పాండిత్యం బాగొచ్చు, మా ఆవుదోడ ఎక్కడుందో చెప్పారు అని చెప్పేసరికి ఇంకొకళ్ళు ఇలాగే గాడిద పోయిందని వచ్చారు. ఆ గాడిదని ఆ రోజు 2 రోజులు అటు ఇటు తిరిగి పట్టుకొని ఒక గానికి చెట్టుకి కట్టేసి, మీ గాడిద గానికి చెట్టుకి కట్టేసింది, వెళ్ళి చూసుకోండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి చూసుకునేసరికి గాడిద నిజంగానే అక్కడుంది. ఇంకా ఆ నోట ఈ నోట పాకి అయ్యగారు బాగా పాండిత్యం చెబుతున్నారని చెప్పటం మొదలుపెట్టారు. ఇదంతే, ఎవరు వస్తువు పోయినా ఏది పోయినా కానీ అయ్యగారి దగ్గరకు వచ్చి అడగగానే ఆ అయ్యగారు కష్టపడి అటు ఇటు తిరిగి రాత్రంతా ఆ ఏ పోయిన వస్తువు ఎక్కడుందో కనిపెట్టి వాళ్ళకి చెప్పేవాళ్ళు. అలా అయ్యగారు పొట్ట గడిసిపోతుంది. ఎట్లో దేవుడి దయ వల్ల ఏమీ రాపోయినా ఏ విధంగానైనా ఇల్లు వెళ్ళిపోతుందని భార్యాభర్తలిద్దరూ ఆనందంగా గడుపుతున్నారు. అలా గడుపుతుండగా ఒకరోజు ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గరికి పోయింది అది. అదే టైంలో రాజుగారి భార్య నక్లీస్ గొలుసుపోయింది. వెంటనే రాజుగారు అయ్యగారికి కబురు పెట్టేశారు. అయ్యగారికి కబురు పెట్టేసరికి ఇంకా అయ్యగారు గుండెల్లో దడ తనకి పాండిత్యం రాదు, ఆవు దూడ గాడిద ఇలాంటివి పోయినప్పుడు ఎక్కడో ఒకసాట ఎతికి పట్టుకొని వచ్చి పలానా చాటు ఉందని చెబుతున్నాడు. ఇప్పుడు ఇది ఎక్కడ చెప్పాలి ఏంటి అనేది అయ్యగారికి అర్థం కాలేదు. అలా భయపడుతూ అయ్యగారు వెళ్ళేసరికి ఆ అయ్యగారిని చూడగానే పని మనిషికి కూడా భయం వేసింది. అమ్మో, ఈ అయ్యగారు ఏదైనా కరెక్ట్గా చెబుతున్నారని ఊరంతా అనుకుంటున్నారు, నేను కొలుసు తీసిన సంగతి కరెక్ట్గా చెబితే నా పని అయిపోయిద్ది అని చెప్పి ఆ అయ్యగారి దగ్గరికి గబగబా వచ్చి కాళ్ళ మీద పడి, తప్పైంది అయ్యగారు, నేనే తీశాను, నా పేరైతే బయటికి చెప్పకండి, బలానా చాట గొలుసు పెట్టాను, అక్కడ గొలుసు పోయింది, అమ్మగారు స్నానాలు చేసే గది బండ కింద గొలుసుపోయిందని చెప్పండి అని చెప్పింది. అప్పుడు అయ్యగారికి అమ్మయ్య బతుకు జీవుడా అని ఎంతో సంతోషించి, నీ పేరైతే బయట పెట్టనని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు స్నానాలు చేసి బండ కింద గొలుసు పడిపోయింది అని చెప్పాడు. తీరా చూస్తే అక్కడే ఉంది. రాజుగారు ఎంతో సంతోషించి ఎన్నో వరాలు చేతికిచ్చి
మళ్ళీ ఏదన్నా అవసరం వచ్చినప్పుడు నిన్నే పిలుస్తాము అని చెబుతాడు. ఇంకోసారి అలాగే అయ్యగారి ఉంగరం పోయిద్ది. ఉంగరం పోయేసరికి మళ్ళీ అయ్యగారికి భయం వేసింది రాజుగారు పిలవగానే. ఇంతకు ముందంటే పని మనిషి వచ్చి చెప్పింది, సరిపోయింది. ఈసారి ఎవరు చెబుతారు ఆ ఉంగరం ఎక్కడ పోయిందో అని. రాజుగారికి నాకు పాండిత్యం రాదని తెలిస్తే చెవు తీసేస్తారు, ముక్కు తీసేస్తారు, చెవు ముక్కు అని అనుకుంటా భయపడుతూ వెళ్తుంటే అక్కడ ఆ ఉంగరం తీసిన వాళ్ళ పేర్లు కూడా చెవు ముక్కు అనమాట. ఆ రాజుగారి దగ్గర పనిచేసే ఇద్దరు ఆ ఉంగరం తీస్తారు, వాళ్ళ పేర్లు కూడా చెవు ముక్కు. అయ్యగారు ఎప్పుడైతే చెవో ముక్కో అని అనుకుంటూ వస్తున్నారో వాళ్ళకి భయం వేసింది. అయ్యో మనం తీసినట్లు అయ్యగారికి తెలిసిపోయినట్లుంది అని వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి, మేమే తీసాము రాజుగారు ఉంగరం, నా పేర్లు అయితే బయట పెట్టకండి, పలానా చాట్ ఉంది అక్కడ అయ్యగారు రాజుగారు పోగొట్టుకున్నారని చెప్పండి, మా పేర్లు బయట పెట్టొద్దు అయ్యగారు అని కాళ్ళు పట్టుకుంటారు. మళ్ళీ బతుకు జీవుడా అని అయ్యగారు వెళ్ళి రాజుగారికి మీ ఉంగరం పలానా చోట ఉంది పోయింది అని చెబుతాడు. వెతికితే అక్కడే ఉంది. ఇంకా రాజుగారికి మరింత నమ్మకం కుదిరితే అయ్యగారి మీద. వెంటనే నువ్వు వచ్చేసి మా కొలువులో ఉండు, రోజు పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్దు కానీ మా కొలువులో ఉండు అని అంటారు. మళ్ళీ అయ్యగారికి భయం, ఏది అడుగుతాడో ఎప్పుడు ఏం సమాధానం చెప్పాలో నాకేమీ రాదు అని భయపడుతూనే రాజుగారి మాటకి ఎదురెదిరికి సమాధానం చెప్పలేక సరే అని వాళ్ళ కొలువులో ఉంటాడనమాట. అలా కొలువులో ఉన్నప్పుడు ఒకరోజు రాజుగారు బయటికి వెళ్ళాల్సి వస్తే ఇద్దరు కలిసి గుర్ర బండి మీద వెళ్తూ ఉంటారు. ఈ అయ్యగారికి ఏమో రేత్రి పొగులు నిద్ర కూడా సరిగ్గా పట్టదనమాట. ఎక్కడ రాజుగారు ఏమడుగుతాడో, ఎక్కడ తను బయటపడిపోతాడో అని భయంతో ఉంటాడు. ఒకరోజు వచ్చేసి కారు పక్కనే వెళ్ళాలని వెళ్తుంటే ఆ భయంతో బాధతోటి అయ్యగారికి ఏం చేయాలో తోసక గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఆ గుర్ర బండి వెళ్ళే దూకుడికి ఆ చల్లగాలికి చక్కగా నిద్ర పట్టిపోయింది అయ్యగారికి. ఇంతలోకి ఒక మిడతొచ్చి రాజుగారి చేతి మీద వాలిద్ది. రాజుగారి చేతి మీద వాలగానే అయ్యగారు భలేగా కనుక్కుంటున్నారని, ఇది కూడా కనుక్కుంటారో లేదో పరీక్ష పెడతామని చెప్పేసి అయ్యగారు లేపి, రాజుగారు అయ్యగారు నా చేతిలో ఏముందో చెప్పండి అన్నాడు. ఇక అయ్యగారికి గుండె గుబిక్కు ఉంది, ఏమని చెప్పాలో అర్థం కాలేదు. ఇక అతను అయ్యగారి పేరు మిడతం బొట్టు అనమాట. చిక్కి తినయ్య మిడతం బొట్టు అని అన్నాడు. ఇక నా పాండిత్యం రాదని రాజుగారికి తెలిసిపోయిద్దని చెప్పేసి చిక్కి తినయ్య మిడతం బొట్టు అనేసరికి ఇంకా రాజుగారి చేతిలో ఉన్న మిడతని వదిలేసి, ఆహా మీ అంత పాండిత్యం నేను ఎక్కడా చూడలేదు, మీరంత గాఢ నిద్రలో ఉన్నప్పుడు చేతిలోకి మిడతొచ్చి పట్టుకుంటే చిక్కితనయ్య మిడతం బొట్టని ఎంత బాగా చెప్పారు, ఇంకా మీకు మా ఇంటి దగ్గరే ఇల్లు కట్టిస్తాను శుభ్రంగా అని చెప్పేసి అయ్యగారికి శాశ్వతంగా రాజుగారి దగ్గరే ఇల్లు కట్టించుకుందామని చెప్పేసి ఒక పూరే ఇల్లు అట్టలాగా కడతాడనమాట అయ్యగారికి. కట్టేసి ఉంచేసరికి ఇంకా అయ్యగారికి భయం ఎక్కువైపోతుంటుంది. తనకి ఏ పాండిత్యం రాదు, ఇప్పటివరకు ఏదో ఒక రకంగా బయటపడ్డాను, ఇక మీదట ఏంటో తన పరిస్థితి అని అయ్యగారికి బాగా భయం వేస్తుంటుంది అనమాట. ఆ భయం చూసి భార్య, మీరెందుకు అంత భయపడుతున్నారు, చూడు రోజు రోజుకి చిక్కిపోతున్నారు, మనం ఒక ఉపాయం ఆలోచిద్దాము, మన ఇంటిని కాల పెట్టేసేసి అందులో పాండిత్యం ఎంత పోయినాయి అని చెబుతాము, అప్పుడు అయ్యగారు మనల్ని ఇక్కడ ఉంచుకోరు కదా అని చెప్పేసి ఆ ఇంటికి నిప్పు పెట్టేస్తారనమాట. నిప్పు పెట్టేసేసరికి కాలిపోయిద్ది. ఇక అయ్యగారు భార్య బయటకు వచ్చి, అయ్యో ఇల్లు కాలిపోతుంది, అందులో ఉన్న పాండిత్యం అంతా పోతుంది, ఇంకా నేనేం చెప్పగలను, ఏం చేయలేను, ఇంకా నా జీవితం ఏంటి అని ఏడుస్తూ ఉంటాడు అయ్యగారు భార్య. అది చూసి రాజుగారు, అయ్యో ఇప్పుడు దాకా మీరెంతో మేలు చేశారు నాకు,
ఎన్నోసార్లు నా ఆపదల నుంచి కాపాడి మా వస్తువులు పోయినాయి తెచ్చి చెప్పారు. ఇంత మేలు చేసిన మీకు సహాయం చేయలేనా? అయ్యగారు బాధపడకండి, మీరు నాకే పాండిత్యం చెప్పక్కర్లేదు. ఇన్ని రోజులు మీరు నాకెంతో మేలు చేశారు. ఇక మీ శాశ్వత జీవితం ప్రశాంతంగా గడపండి. నేను రోజు మీకు తిండికి కావలసినవి అన్నీ పంపిస్తాను, మీరేమీ బాధపడకండి అన్నాడు ఆ రాజుగారు. ఇక అయ్యగారు సంతోషానికి అవధులు లేవు. ఇక ప్రశాంతంగా రాజుగారు ఇచ్చే డబ్బులతో అయ్యగారు భార్య పిల్లలు తింటూ సంతోషంగా గడపసాగారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.